నమస్తే కడప వార్త. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన సజ్జల భార్గవ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. ఎమ్మెల్యేలు, మహిళలు, మంత్రులు అనే తేడా లేకుండా ఏది పడితే అది పోస్టులు పెట్టి వారిని కించపరుస్తూ సజ్జల భార్గవ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్ తరపున న్యాయమూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కేసుల వర్షం కురుస్తోందని ఆరోపించడంతో పాటు భార్గవ్ పై అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారని, హింసిస్తున్నారని ఆయన వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిద్ధార్థ రూత్రా మాట్లాడుతూ ఎమ్మెల్యేలపైన, మంత్రులపైన అసభ్యకరమైన పెట్టిన పోస్టులను సుప్రీంకోర్టుకు సమర్పించడం జరిగింది. అవి పరిశీలించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ మాట్లాడుతూ ఈ పోస్టులు చూస్తుంటే చాలా ఘాటుగా ఉండడమే కాకుండా ఎలాంటి ఆమోద్యకరంగా లేవని, ఆమోదయోగ్యం కావని, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది బ్యాడ్ కేస్ అని తెలిపింది. సజ్జల భార్గవ్ పెట్టిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడమే కాకుండా ఏమి చెప్పాలనుకున్నా, ఎటువంటి సమాధానం చెప్పుకోవాలన్నా హైకోర్టులోనే చెప్పుకోవాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించిన అనేక విషయాలను వారి న్యాయవాదులు దాచిపెడుతున్నారని, వాస్తవ విషయాలను మరుగున పెట్టి అవాస్తవాలను సుప్రీంకోర్టు దృష్టికి తెస్తున్నారని లూథ్రా వాదించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను దాచిపెడుతున్నారని, అనేక విషయాలు ఆపద్ధాలు చెబుతున్నారని, హైకోర్టు ఉత్తర్వులను దాచిపెట్టడమే కాకుండా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ధర్మాసనం దృష్టికి లూథ్రా తీసుకురావడం జరిగింది. ఇరు వాదనలను పరిశీలించిన ధర్మాసనం సజ్జల భార్గవ్ వేసిన రిట్ పిటిషన్ జోలికి తాము వెళ్లడం లేదని స్పష్టం చేయడంతో పాటు 2 వారాల్లో హైకోర్టును ఆశ్రయించాలని, అప్పటి వరకు సజ్జల భార్గవ్ను అరెస్ట్ చేయకూడదని స్పష్టం చేసింది. 2 వారాల తర్వాత హైకోర్టు అరెస్ట్ చేయాలా వద్దని హైకోర్టే నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.